హాయ్ అండి. వేడివేడి అన్నం చల్లగా అయిపోయింది. కుక్కర్లో వండిన అన్నం తీసుకొని మిక్సీలో కొంచెం వేసేసి ఇలా పొడి పొడిగా అయింది కదా, ఈ అన్నంని ఇట్లా వేసేసి కొన్ని వాటర్ వేసి తిప్పుకోవాలి. కొన్ని వాటర్ వేసి మిక్సీలో తిప్పుకోవాలి. ఇప్పుడు ఇదే అన్నంలో పెరుగు, కొంచెం ఎక్కువ పడుతుంది పెరుగు మాత్రం, కొన్ని పాలు పోసి కొంచెం సాల్ట్ వేయాలి. అంటే సరిపడినంత సాల్ట్ వేయాలి. ఇట్లా వేసేసి మళ్ళీ మూత పెట్టేసి అన్నం మొత్తం మిక్సీ అయిపోయాక ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకోవాలి. ఈ అన్నంని పోసి పెట్టేసుకోవాలి. దద్దోజనం రెడీ అయిపోతుంది అనమాట. చూపిస్తాను మీకు ఎలా అవుతుంది అనేది. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని స్టవ్ ముట్టించేసుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కినాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు ఎక్కువ వేసుకోవద్దు దీనికి, కొంచెం శనగపప్పు వేసుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో పల్లీలు తినరు, అందుకే వేయట్లేదు నేను. మినపప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది పోపుకి. పోపు మంచిగా కొంచెం వేగినాక పోపు అయితే వేగిపోయింది. దీనిలోనే ఇంతేనండి, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దద్దోజనం రెడీ. ఇప్పుడైతే దద్దోజనం రెడీ అయిపోయిందండి. ఇంకా చూడండి, ఈ పోపులో ఈ అన్నం వేసేసి దద్దోజనం రెడీ. పిల్లలు అయితే ఇలా బాగా తింటారు. కొన్ని ఫ్రూట్స్ ఉంటే కూడా అవి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. బాగుందా? దద్దోజనం రెడీ.